పల్నాడు జిల్లాలో యానిమేషన్ పేరుతో 400 కోట్లకు టోకరా. 7 ఏళ్ల క్రితం విజయవాడ సత్యనారాయణపురంలో యూపిక్స్ పేరుతో యానిమేషన్ కార్యాలయం ప్రారంభం. యానిమేషన్ గేమ్ పేరుతో యూపిక్స్ గ్రూప్స్ అనే కంపెనీ ప్రారంభించిన విజయవాడకు చెందిన కిరణ్ అనే వ్యక్తి తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని పలువురికి బురిడి. కిరణ్ మాటలు నమ్మి 400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన నరసరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు. ఒక్క నెల రోజులు సమయం ఇస్తే డబ్బులు మొత్తం తిరిగి చెల్లిస్తానని గత ఏడాది నవంబర్లో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన కేటుగాడు. 5 నెలలైనా పత్తా లేకుండా పోయిన యానిమేషన్ కంపెనీ యజమాని కిరణ్. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కిరణ్ బాధితులు సాయి సాధన పుల్లారావు 200 కోట్లకు పైగా ఐపీ. మరో బడా స్కామ్ వెలుగులోకి. కిరణ్ మోసం చేశాడని కొన్ని రోజులుగా మనస్తాపం చెందిన నరసరావుపేటకు చెందిన గుండా నాగేశ్వరరావు. కిరణ్ మాయమాటలు నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన గుండా నాగేశ్వరరావు ఈరోజు గుండెపోటు రావడంతో మృతి చెందిన నాగేశ్వరరావు గత ఏడాది నవంబర్ నుండి అజ్ఞాతంలోనే ఉన్న యూపిక్స్ సంస్థ ఓనర్ కిరణ్. ఇటీవల పలు ఆర్థిక నేరాలకు అడ్డాగా మారిన జిల్లా కేంద్రం నరసరావుపేట. పల్నాడు జిల్లాలో ఆర్థిక నేరాల పట్ల పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు వేడుకోలు.